బాగా ఖర్చు పెడితే దుబారా, అతిగా దాస్తే గాబ్రా. రెండు బ్యాలెన్స్ చేసినోడే నెంబర్ 1. ఎస్, హాయ్, హలో అండ్ వెల్కమ్ టు యువర్ వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ షో ఆర్ఎస్ బ్రదర్స్. నేనే నెంబర్ 1. లక్ష్యంగా పెట్టుకుని బాగా ఖర్చు పెట్టడానికి ఫస్ట్ రాబోతున్న ఈ పార్టిసిపెంట్ నాచోరే అనే డాన్స్ షోనే దుమ్ము దులిపేసి టైటిల్ విన్నర్ అయ్యారు. మరి సీరియల్ ఆవిడ యాక్ట్ చేస్తే బిభత్సంగా ఉంటుంది, మరి ఆవిడ ఇక్కడికి వచ్చి ఆడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనన్య. హలో. హాయ్. మామూలుగా డబ్బులు బాగా ఖర్చు పెడతారా? బాగా వచ్చిన రెమ్యూనరేషన్ వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుందా? మా మదర్ అదే తిడుతుంటారు నన్ను, నీకు సేవింగ్స్ రావు, నీకు పెళ్ళైతే ఎలానే. సేమ్ డే మా ఇంట్లో కూడా. వెరీ గుడ్, చాలా బాగుంది, అద్భుతంగా ఉందమ్మా. సో ఇప్పుడు ఖర్చు పెట్టే మామూలుగా వెయిట్ల మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు, షాపింగ్ ఎక్కువ. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న వ్యక్తి అంటే ఈయన మామూలుగా అన్ని దానాల్లోకి చాలా ఉత్తమమైన దానం కన్యాదానం అంటారు కదా. ఆ కన్యాదానంలో మామూలుగా ఏదో ఇట్లేదండోయ్, చంపేస్తున్నాడు ఈయన. అండ్ దాంతో ఆయన డాన్స్ చేస్తే కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, అవర్ ఓన్ వెరీ గుడ్ ఫ్రెండ్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనిల్. హౌ ఆర్ యు? వెరీ ఫైన్. సో ఇక్కడ ఏంటంటే మనం సంపాదించక్కర్లే, నేనే ఇస్తాను, మీరు ఖర్చు పెట్టాలి. ఇదేదో చాలా వెరైటీగా ఉందండి. చాలా కష్టపడితే కానీ డబ్బులు రావు, మీరు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఖర్చు పెట్టండి అంటే సగం డబ్బులు మనం సంపాదించిన ఇంట్లో వాళ్ళు ఖర్చు పెడితే మనం ఖర్చు పెట్టడానికి ఏమైనా మిగిలిందా? మిగులుతుంది, డెఫినెట్ గా మిగులుతుంది. మనకు కూడా బ్యాలెన్సింగ్ ఉంటుంది. బ్యాలెన్సింగ్ గా ఖర్చు పెడతారా? వాళ్ళకి కొంచెం మీరు కొంచెం. సో ఇక్కడ కూడా అలాగే బ్యాలెన్సింగ్ గా ఖర్చు పెట్టుకుంటూ రౌండ్ కి ఉన్నదంతా బాగా ఖర్చు పెడితే మీకు లక్షిస్తా. ₹1,00,000. ఎస్, గుడ్ లక్. బాగా ఖర్చు పెడదాం కలిసి. థ్యాంక్ యూ. చిన్న కోడల్లో నెగిటివ్ కోడలు అంటే మొత్తానికి విలన్ కోడలు ఈవిడే. అంటే కోడలు కూడా ఇంత డేంజరస్ గా ఉంటారనే కోడలు రాబోతున్నారు ఇప్పుడు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్వేత. హలో శ్వేత. హాయ్. సో ఇప్పుడు మీరు సీరియస్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు కదా, మీరు ఇంత స్మైలింగ్ ఇలా వస్తుంటే నాకు అర్థం కాలే మ్యాచ్ వల్లే. అది ఓన్లీ నటన వరకేనా? మామూలు నిజ జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా కొడుతూ ఉంటారా? లేదు, ఎంతవరకు ఎవరిని. మామూలు 2-3 సార్లు మర్డర్ చేయడం అలాంటివి ఏం చేస్తారు? శాంపుల్ గా ఏదైనా ఎవరైనా కొట్టి చాలు. ఓకే, బాగా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి మీలో, కాబట్టి ఖర్చు పెట్ట ఎలా ఖర్చు పెడతారు? తక్కువ, బట్ ఇప్పుడు ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు బాగా ఖర్చు పెడతారో చూడాలంటే ముందు మీ ముగ్గురు అకౌంట్ లోకి డబ్బులు పడాలి. అనన్య 10,000, అనిల్ 10,000 అండ్ శ్వేత 10,000. ఓకే, బాయ్. డబ్బులు ఇచ్చే నిలబడమే. ఏంటి ఈ గేమ్ మొత్తం ఈ 10,000ఏనా? 10,000 అంటే తక్కువయ్యాను అమ్మ నీకు. అవునమ్మా, ఒక్క షర్ట్ వస్తున్నారు కదా. ఏంటది? 10,000 వీళ్ళకి తక్కువయ్యాని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ 10,000ని ఖర్చు పెడుతున్నప్పుడు వీళ్ళకి తెలుస్తుంది 10,000 ఎందుకు ఇచ్చారు అబ్బా, ఇంకొంచెం తక్కువ ఇచ్చుంటే బాగుండని. 10,000 ఇప్పుడు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారా? షూర్. సో ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో ఫస్ట్ రౌండ్ నా దారి రహదారి. నా దారి రహదారిలో ఒక చిన్న చిట్టారి బుల్లి బాలుడు ఉంటాడు. అదేంటో పాపం అబ్బాయికి అందరు లేడీసే కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చే ఆ వ్యక్తిని మీతో పాటు ఈ రహదారి మీద తీసుకెళ్ళాలి. ఓకే, సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుమో. ఆయన టిఫిన్ చేశారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఆయన్ని మీతో పాటు తీసుకెళ్ళాలి. అయితే అటు నుంచి స్టార్ట్ చేయండి. వెరీ గుడ్, అటు నుంచి స్టార్ట్ చేయమని అడిగారు కాబట్టి ఇటు నుంచి స్టార్ట్ చేస్తారు. అనన్య ప్లీజ్ కమ్. ఇప్పుడు అతి భయంకరమైన క్వశ్చన్ అంటే మీరు అందరు జాగ్రత్తగా వినాలి. ఓకే, అనన్య గారు మీ వెయిట్ ఎంత? సరే, అతని వెయిట్ 145 kgs. అయితే ఓకే. మీ వెయిట్ ఎంత? 135. రెడీ 1, 2, 3 గో. ఏదైనా డీలింగ్ ఉండాలమ్మా. మన ఇద్దరం కలిసి ఐమాక్స్కి వెళ్దాం, సినిమా చూద్దాం, సెకండ్ షో సినిమా చూద్దాం. మా మమ్మీకి చెప్పకుండా వచ్చి లేచిపోయి చేసుకుంటా. నా నెక్స్ట్ సినిమా హీరో నువ్వే. అమ్మా నవ్వలేదు. వాళ్ళు లాక్కుంటే నాకు చెమటలు పడతాయి. సినిమాలో నేను హీరోయిన్ గా పెట్టిస్తా. మొత్తం ఫ్రూట్సే, ఫుల్ ఫుడ్. దా
సుమో పడుకుని ఉంటే జాంకాయ వచ్చి అని పడితే వాటర్ మిలన్ వాటర్ మిలన్ పుచ్చకాయ పడాలి. పుచ్చకాయ పడాలి, గుమ్మడికాయ పడాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఖర్చు పెట్టడం కూడా ఒక టాలెంట్. అంటే దాన్ని తెలివిగా ఖర్చు పెట్టాలి. ఆవిడ తెలివిగా ఖర్చు పెట్టారు కాబట్టి మీ అకౌంట్ లోంచి 2000 మైనస్ అవుతుంది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అనిల్ ప్లీజ్. ఒకటి, ఇప్పుడు రెండు, అసలు విషయం మూడు, ఏంటంటే, 4, 5. అలా లెక్కెట్టుకున్నారా? అంటే ఇప్పుడు ఆ స్పీడ్ లో రావాలి కదా. హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటారా? ఇంతకీ మీ వెయిట్ ఎంత? 70. మొత్తం 70. ఈయనది 145. ఇప్పుడు ఏం చేయబోతారంటే మీ ప్లేస్ లో ఆయన ఉంటాడు, ఆయన ప్లేస్ లో మీరుంటారు. ఓన్లీ డిక్కీ మాత్రమే వాడుతూ డిక్కీలోన లాగా తోసుకుంటూ చక్కగా ఆయన తీసుకెళ్ళి. Come on, Anil, you can do it. రెడీ 1, 2, 3 గో. నన్ను దోస్తున్నట్టు. ఆయన ఏదో మిమ్మల్ని మోసుకెళ్తారు కనిపిస్తాడు. మరి సాష్టాంగ నమస్కారం పెట్టారు ఎందుకు? ఏమెట్టి కొంచెం స్క్రీన్ దాడితే 1500 రూపీస్ ఖర్చు పెట్టినట్టు. చాలా చక్కగా తోసుకుంటూ వచ్చారు. మధ్యలో ఆయన మాత్రం ఆయన డిక్కీని కొంచెం గట్టిగా వాడేటప్పటికి చాలా గట్టిగా వాడేటప్పటికి మనం ఒకసారి ఫ్లోర్ అంతా తుడిచాం. సో అనిల్ కంగ్రాచులేషన్స్. 2000 ఖర్చు పెట్టేసాం మనం. ఇక ఇప్పుడు ఆవిడ చాలా సీరియస్ గా ఉంటారు. అది సీరియల్లో మాత్రమే. మరి ఇక్కడ సుమోతో ఏం చేస్తారో మనం చూద్దాం. శ్వేత గారు మీరు రండి. ఇప్పుడు శ్వేత గారు మీ వెయిట్ ఎంతండి? 52. బా ఇప్పటి వరకు మా షోకి వచ్చిన వాళ్ళందరూ రౌండ్ ఫిగర్ లేపారండి. 52 అని నమ్మేటట్టు బాగుంది, నాకు నచ్చింది. ఈయన 145 అమ్మా. రెడీ 1, 2, 3 గో. Hey. నన్ను Good idea, ఒకవైపే good idea. చూడండి, రెండో వైపు చూడొద్దు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదా ఛాన్స్? నన్ను లిఫ్ట్ చేసే అవకాశం మీకు ఇస్తాను. ఎత్తుకునేది అది భయం వల్ల డాన్సా, ఆనందం వల్ల డాన్సా? నెక్స్ట్ సీరియల్ లో పక్కన హీరో మీరే. Hey. రండి. Copy. నన్ను ఎత్తుకోండి. అయిపోయిన తర్వాత జస్ట్ మిస్. నోలో మరో సత్యాన్ని చూడొద్దు. రా. వామ్మో. నీ పేరు సుమో అయితే నేను ఒక అడుగు రెమో. వెనక్కి వెళ్ళాడు నీ దెబ్బకి. నీ పేరు సుమో అయితే నేను రెమో అంట. 10, Hey, last. 8, I love you, 7. I love you. ఇప్పటివరకు మా సుమోకి ఇన్ని ఆప్షన్స్ ఎవరు ఇవ్వలేదు, మీరు అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. మీరు అంటే లాగితే ఇవన్నీ చేస్తామన్నారు కదా. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? మా సుమో ఇచ్చిన ప్రామిస్లు అన్ని నిలబెట్టుకోకపోతే ఊరుకోడు. నీకు ఒక విషయం తెలుసా? నేను ఇచ్చేవి చేయను. వెరీ గుడ్. నా పాలసీ కూడా అదే. నన్ను నమ్ముకోండి, నాశనం అవుతారు. సో ఇప్పుడు ఏంటంటే అసలు విషయం, శ్వేత 10,000 ఇచ్చారమ్మా నీకు. అందులో మా సుమోని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ 2000 ఖర్చు పెట్టారు. కంగ్రాచులేషన్స్. అంటే మీ ముగ్గురు బాగా ఖర్చు పెట్టారు, ముగ్గురు సేమ్ గా ఖర్చు పెట్టారు ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసే టైంకి. కానీ అనన్య గారు ఇచ్చిన ఆఫర్లు మామూలు ఆఫర్లు కాదు. మా డార్లింగ్ కి అంటే మా డార్లింగ్ ని సార్ని చూసుకుంటున్నారు ఆయనలో మా అనన్య. సో ఆ సార్ కోసం రాబోతున్నారు ఇప్పుడు అనన్య. అనన్య రామ్మా.
जीती मगर तुझ पे फिदा होगा सारो तारो तारा रत्ता 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 रे दावते इस तारा रत्ता रत्ता रे सारो तारा रत्ता 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 रे दावते इस तारा रत्ता रत्ता रे ఆహా థ్యాంక్ యూ అనన్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎస్ కానీ ముగ్గురు సమానం ఖర్చు పెట్టారు ముగ్గురులో ఎవరి రౌండ్ విన్నర్ తెలియాలంటే ఇప్పుడు ఒక అద్భుతమైన ఘట్టం జరగబోతుందండి అంటే ఇది బుల్లితెర చరిత్రలో టీవీ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనిది ఒక రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేయడానికి ఒక అద్భుతమైన పరిష్కారంతో మేము ముందుకు వచ్చాం ఈ ముగ్గురులో విన్నర్ ఎవరు మీ ముగ్గురు ఇక్కడికి రండి ఇప్పుడు మనం పంటలు వేసుకుందాం పంటలు వేసుకుందాం వర్షాల్లో కదా పంటలు వేస్తాం ఓ ఈ పంటల ఆ పంటలు వేస్తాం ఏ ఇలాగిట సో ఆ పంటలో ఎవరు గెలుస్తారో ఆ రౌండ్ విన్నర్ ఓకేనమ్మా రెడీయా ముగ్గురులో ఎవరు తేడాగా వేస్తే వాళ్ళే రౌండ్ విన్నర్ ఓ అవునా గో 1 2 3 గో నాకు తెలుసు ముందు నుంచి ఆ తేడా వ్యక్తి మీరే అని అంటే అలా కాదు వీళ్ళ ముగ్గురులో అలా వేయడంలో సో మీరే ఈ రౌండ్ విన్నర్ కాబట్టి మీకోసం మా చంద్రముఖి తీసుకొస్తోంది ఒక అద్భుతమైన గిఫ్ట్ పాపా చంద్రముఖి మీకోసం మా చంద్రముఖి తీసుకొచ్చింది బ్లేడ్లెస్ మన పని అయిపోయింది కానీ వీళ్ళిద్దరు పని ఉంది వాళ్ళిద్దరు పని తెలుస్తాను మనతో వెళ్ళి బ్లేడ్ వేసుకుంటాం మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు టాస్ ఉండబోతోంది ఈ టాస్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సేఫ్ టాస్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఏ టాస్క్ చేయకుండా ఏమీ కష్టపడకుండా ఏమీ చేయకుండానే వాళ్ళ అకౌంట్ లోకి ఇంకో 1000 రూపాయలు చక్కగా వచ్చాడు సో నేనే నెంబర్ 1 కావాలా డక్ కావాలా నేనే నెంబర్ 1 నేనే నెంబర్ 1 కావాలి కాబట్టి ఈవిడ నేనే నెంబర్ 1 కోరుకుంది సో మనకి డక్కు టేక్ వెల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూస్ డక్కు పడితే అనిల్ సేఫ్ నేనే నెంబర్ 1 పడితే అనన్య సేఫ్ నేనే నెంబర్ 1 ఓకే సూపర్ ఆహా సో మనం సేఫ్ నీ దగ్గర 8000 రూపాయలు ఉన్నాయి అలాగే 8000 రూపాయల్లో ఉంటావు నువ్వు సో ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ సో అనిల్ నీ అకౌంట్లో 8000 రూపీస్ ఉన్నాయి కదా దాంట్లోకి ఇప్పుడు 1000 యాడ్ అయ్యి రౌండ్ 2 ముత్తు మై ముత్తులో మీరు మూతిని వాడతారు మూతిని వాడి చాలా చక్కగా పాయింట్లు అంటే ప్రదీప్ కొత్తగా ఏం చెప్పగలను ముద్దులో మూతినే వాడాలి ముద్దులు మూతులు కాదు నాన్న ఇక్కడ పళ్ళుంటాయి పళ్ళుని పళ్ళతో కొరకాలన్నమాట శ్వేత యూ ప్లీజ్ కమ్ రెడీ 1 2 3 గో తినేస్తున్నామ్మా ఓకే ఒకటి అయిపోయింది పాప వాడికి మిరపకాయ ముక్కులోకి చెర్రీ నోట్లోకి వెళ్తుంది మధ్యలో మీరేనా పెట్టమంది ఎస్ నన్ను పిలవండి చేత మిక్స్డ్ వెజిటేబుల్ ఆల్ ఫ్రూట్స్ మిక్సీ అయింది ఆవిడ నోట్లో సో 5 కొరికావు కాబట్టి ఈ అకౌంట్ నుంచి 2500 రూపీస్ ఒకేసారి ఖర్చు పెట్టావు ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆవిడ మాట్లాడితే నాకు రైతు బజార్ వాసన వస్తుంది కాబట్టి కంగ్రాచులేషన్స్ కాసేపు మండుతుంది పర్లేదు అనిల్ ఆడబోతున్నాడు కాబట్టి ఆయన ఎలా కొరుకుతారో చూద్దాం ఇప్పుడు మీకు బాగా నచ్చిన కూర ఏంటి అందులో బ్రింజాల్
వంకాయ కూర ఇష్టమా? రండి. ఇదేంటి యాపిల్ ముందుకొచ్చింది? అంటే చెర్రీ ఈజీగా ఉందని అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది అది. మీకు ఎందుకు అన్ని వెరైటీలు జరుగుతున్నాయి? ఇందాక కూడా డిక్కిలోనే ఆడారు పాప, వాళ్ళందరూ లాగారు. ఇప్పుడేవో ఇలా కొరకాలి, ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. 1 2 3 గో. అనిల్ 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 అనిల్. కాకరకాయ. ఏ యువర్ ఫేవరెట్. ఎంత వంకాయ? ఈ స్టైల్లో ఇప్పటివరకు ఎవరు తెలియదండి. అవి ఆనంద బాష్పాలా? అన్ని రకాల తన్నుకు వస్తున్నాయి. 10 9 8 7 6 5 4 3 2 1. కాకరకాయ, చింతకాయ, వంకాయ, మిరపకాయ, చెర్రీకాయ ఈ 5 కొరికారు కాబట్టి 2500 రూపీస్ మైనస్ చేసుకున్నారు. వండర్ఫుల్. ఇది అనిల్ పరిస్థితి. ఇందాక శ్వేత పరిస్థితి చూశారు. మరి ఇప్పుడు అనన్య పరిస్థితి ఏంటి? ఆవిడ ఇందా నుంచి ఈ రౌండ్ ఎప్పుడు ఆడదామా, అబ్బా ఎప్పుడు ఆడదామా అని ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారు. అనన్య, దామ్మా మీకోసం కాకరకాయ వెయిటింగ్. రెడీ 1 2 3 గో. అనన్య కాకరకాయ. అనన్య. ఆహా, అద్భుతం. ఐ హేట్ యు. గెట్ లాస్ట్. అన్ని కాకరకాయలు ఉంటుంటే ఎంత బాగుండేది. దీన్ని పక్కకి తోసేస్తా. అబ్బా అదే అజయ్ వాడేసుకుంటారు ఏదో ఆవిడ. చెర్రీ ఆడారా? అనన్య అనన్య. ఎస్. తినే 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 తినే. ఓ వంకాయ వంకాయ. వెరీ గుడ్ వెరీ గుడ్. దాని మాట వంకాయని పిలవండి వస్తుంది. ఇటు రావే. అది బెంగాలీలో ఆడాలి దాన్ని. Come on, come on. Relax. Right, right. 10 minutes తర్వాత Eight. Right, right, 7 right. Cherry, right. 6 5 4 try. 3 Two, 2 one. తీసుకో. సో 3 కాయలు కొరికావు కాబట్టి మన దాంట్లో నుంచి 1500 మాత్రమే ఖర్చు పెట్టినట్టు. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అనిల్, మీ దగ్గర 9000 రూపాయలు ఉన్నాయి ఇందాక. అందులోంచి 5 కాయలు తిన్నారు కాబట్టి 2500 రూపీస్ మైనస్ చేసుకున్నారు కాబట్టి 9 లోంచి 2500 రూపీస్ తీసేస్తే 6500 రూపీస్. కానీ శ్వేత, మీ దగ్గర 8000 రూపీస్ ఉన్నాయి. అందులోంచి 5 కాయలు కొరికారు కాబట్టి 2500 రూపీస్ మైనస్ అవ్వగా మన దగ్గర మిగిలిన స్కోరు 5500 రూపీస్. సూపర్. ఆహా, సో కంగ్రాచులేషన్స్ శ్వేత. వీళ్ళ ముగ్గురులోకి మళ్ళీ మీరే టాపరు. మళ్ళీ మీకే గిఫ్ట్ మా చంద్రముఖి తేబోతోంది. కాబట్టి శ్వేత రండి, మీకోసం మా చంద్రముఖి తీసుకొస్తుంది ఓ అద్భుతమైన గిఫ్ట్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇండక్షన్ కుక్కర్ గెలుచుకున్నారు మీరు. చాలా అద్భుతం, వండర్ఫుల్. సో అనిల్ అండ్ అనన్య, మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు టాస్ ఉండబోతోంది. ఈ టాస్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఏ టాస్క్ చేయకుండా, ఏమీ కష్టపడకుండానే వాళ్ళ అకౌంట్ లోంచి 1000 రూపాయలు మైనస్ అయిపోతుంది. ఎస్, Good. మీకు కూడా కావాల్సింది అదే. ఇప్పుడు ఇద్దరు ఒకే స్కోర్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఎవరికి వచ్చినా అది బంపర్ ఆఫరే. సో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూద్దాం. అనిల్ అండ్ అనన్య ప్లీజ్. సో ఇందాక ఆడలేడీస్ ఛాన్స్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మగ జెంట్స్ మనం చెప్పాలి. నేను నెంబర్ 1 కావాలా, డక్ కావాలా? నెంబర్ 1 కావాలి. నెంబర్ 1 కావాలి. సో మీకు డక్ పడితే మీకు 1000 మైనస్, నెంబర్ 1 పడితే మీకు మైనస్.
ఇదేంటి నాకలు పుట్టాడు చూడాల్సిందే కదా దండ పెట్టుకోండి 1000 మైనస్ అవుతుంది 1000 నువ్వు ఏమైనా కోరికలు కోరుకుంటా అంటే ఇప్పుడే కోరుకో ఊరికిలా ఇచ్చేస్తావా? వద్దులే ఈయన కోరికలు నాకు తెలుసు వద్దులే ఎందుకు వచ్చిన కూడా కానీ రెడీ రెండు సార్లు టాస్ నాకే కలిసి వచ్చింది. 2 సార్లు మీకే కలిసి కంగ్రాచులేషన్స్ మీ అకౌంట్ లోంచి 1000 రూపీస్ మైనస్ అండ్ అనిల్ గారు మన అకౌంట్ ఎక్కడ కదలేదు అక్కడే ఉంది వెరీ గుడ్ అమ్మా సూపర్ అనన్య మీ అకౌంట్ లోంచి టాస్ గెలిచినందుకు మీ అకౌంట్ లోంచి 1000 మైనస్ అవ్వగా యూ హ్యావ్ 5500 రూపీస్ సో అనిల్ విత్ 6500 రూపీస్ శ్వేత విత్ 5500 రూపీస్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మన ఆర్ఎస్ బ్రదర్స్ నేను నెంబర్ 1 లో 3వ రౌండ్ ఆడబోతున్నారు అండ్ ఇట్ ఈస్ లక 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 జలక సో మన ఈ లక 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 జలక ఆడాలంటే మీ ముగ్గురు ఇప్పుడు ఆహా ఈ డ్రెస్సులు మారి వేరే డ్రెస్సుల్లో అద్భుతంగా రాబోతున్నారు మీ ముగ్గురు సో డ్రెస్ చేంజ్ ప్లీజ్ ఓ రౌండ్ అనన్య మొదలెట్టింది ఓ రౌండ్ శ్వేత మొదలెట్టింది కాబట్టి ఈ రౌండ్ అనిల్ మొదలెడతాడు సో మీకు ఎప్పుడైనా పైపులు పట్టుకుని పైకి ఎక్కడం పోళ్ళు పట్టుకుని వేలాడడం అలాంటి అలవాట్లు ఉన్నాయి అంత ఎక్స్పెరిమెంట్ నీలా చేయలేదు. చేయలేదా అంటే అప్పట్లో లవ్ స్టోరీస్ ఉన్నప్పుడు అప్పట్లో ఇలా గోకేవాడు. అలా ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ. అనిల్ రెడీ 1 2 3 గో యో అట్టే ఏమన్నా లాజిక్ ఇది ఆహా yes 2 more come on వెరీ గుడ్ సూపర్ సో మీరు వచ్చేస్తే నెక్స్ట్ శ్వేత గారు నేను అంటున్నారు మీకు కూడా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా పైపులు పట్టుకుని వెళ్ళడం అలా లేదండి. స్టార్స్ జాగ్రత్త నేనే ఒక స్టార్ని నాకు ఇంకెందుకు స్టార్స్ తీసేయండి. ఏం చెప్పాను అసలు ఇప్పుడు ఏం చెప్పానండి అదే ఏం చెప్పారు అది ఏం ఏం చెప్పాను చెప్పారు మీరు అసలు సో ఇప్పుడు మీరు ఈ చెప్పిన నేను అది ఆలోచించుకుంటూ ఉంటాను ఈ లోపల మీరు స్టార్ స్పీక్తో ఉండండి రెడీ 1 2 3 గో మా తల్లే నా బ్లూ రెడ్ ఏం చేస్తా రేయ్ ఆ 2 minutes టైంలో మీరు ఏమైనా చేసుకోండి అమ్మా ఒకటి రెండు అటు అయ్యయ్యో 3 6 సూపర్ ఇప్పుడు ముందుకెళ్ళావు కదా అలాగే వెనక్కి వచ్చే మీకు సినిమా పాటలు వచ్చా పాడబడి నాలో సాడిస్ట్ బయటకు వస్తాడా పాడండి కమాన్ చెప్పవే చిరుగాలి అబ్బా ఈ టైంలో మౌనంగానే రీమిక్స్ వచ్చేస్తాయి అంతాక్షరి ఆడేస్తుంది ఇవిడ పడితే 3000 ప్లస్ పడితే 3000 ప్లస్ 3000 పాయింట్స్ ఎస్ మీరు రైట్ నో ఎలా ఫీల్ అవుతున్నారు మీ స్పందన ఏంటి ఆడియన్స్ మీ ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ అడుగుతారా చేతులు పట్టుకొని చెప్తా మీ ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ అడుగుతారా ఆడియన్స్ హ్యాండ్స్ పట్టుకుంటే చెప్తా మాకు చాలా కష్టంగా ఉందండి మీరు ఇందులోనే నేను చాలా సేపు ఉండాలనుకుంటే శ్వేత అంటే వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ పంపించండి నేనే నెంబర్ 1 కి ఎస్ఎంఎస్ చేయండి శ్వేత అని రాసి ఆర్ఎస్ బ్రదర్స్ పంపించండి థాంక్యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అమ్మా
ముచ్చటగా ఇద్దరు ఆడారు కానీ ముచ్చటగా ముగ్గురు ఉంటారు కాబట్టి ఆ మూడో వ్యక్తి ఏకాగ్గా వెనక నుంచి చూసారా ఆవిడ పిలిచామనుకోండి ఆవిడే వెరైటీలు ఆడతారని నాకు టెన్షన్ గా ఉంది. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనన్య. ఓకే రెడీ 1 2 3 గో. అయ్యో ఏంటి వెనకిలో ఇది తిరగాలి ఇది తిరగాలి. ఈ చెయ్యి ఇటేసుకుని ఆ చెయ్యి అటేసుకోమా. మీకు ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని నరకాలనిపిస్తుంది. అదే కావాలి చెప్పండి. అడిదిరిగమ్మా ప్రపంచం అడ్డుంది. స్టార్కి ఒకసారి పడితే టైం పడతాం. అంటే వాళ్ళు పాక్కుంటూ డెక్కుంటూ చక్కగా 6 స్టార్లు తీశారు. మీరు అదేంటో ఏర్లాడుతూ 1 స్టార్ ఎందుకు తీశారు? తెలియలేదు, అలా జరిగిపోయింది. అలా జరిగిపోయింది. మీ స్పందన ఏంటి ఇప్పుడు? నా బొంద స్పందన. యాక్చువల్లీ మీ హెయిర్ స్టైల్ ఈ చెప్పు బాగుంది. నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దీని గురించి చర్చిస్తాను నేను. కానీ చర్చించాలంటే దానికి ముందు వాళ్ళిద్దరిని కూడా ఇక్కడికి ఒకసారి పిలుద్దాం. తేల్చుకుందాం, ఇవాళ లావాదేవీలు తేల్చుకుందాం. రండి అనిల్ అండ్ శ్వేత. సూపర్ గా అనన్య గారు ఆడిన సూపర్ పెర్ఫార్మెన్స్ గా ఆనందించి వీళ్ళు కూడా ఆవిడతో పాటు నర్తించడానికి మా నీళ్ళని నాశనం చేయడానికి మరో ఇద్దరు కూడా వచ్చారు. ఇటు నుంచి అనిల్, ఇటు నుంచి శ్వేత. మ్యూజిక్. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన. సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. హల్లో మల్లో యాలో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన. సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. మా ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో ముచ్చటగా 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు మా ఈ ముగ్గురు సెలబ్రిటీలు. ఈ వీళ్ళ ముగ్గురు ఖర్చు పెట్టిన ఈ డబ్బుల్లోంచి ఇంకా కొంచెం దాచుకున్నారు. అనన్య దగ్గర 5500 రూపీస్ ఉన్నాయి. అండ్ మీరు ఒకే ఒక స్టార్ తీశారు కాబట్టి అది కాస్త 5000 రూపీస్ అయింది. కానీ వీళ్ళిద్దరు ఆడారండి. ఒకళ్ళు ఎక్కారు, ఒకళ్ళు పాకారు. సో ఇలా రూల్స్ కు విరుద్ధంగా ఆడినందుకు సో ఇద్దరికి 1500 రూపీస్ మాత్రమే గెలుచుకున్నారు మీరు. అనిల్ 6500 లోంచి 1500 రూపీస్ మైనస్ చేస్తే 5000 రూపీస్. కళ్ళు ఎర్రబడ్డాయి. మిమ్మల్ని చూస్తుంటే రాజశేఖర్ గారు గుర్తొస్తున్నారు మొగాడు సినిమాలో. అండ్ శ్వేత మీ దగ్గర కూడా 5500 ఉన్నాయి. ఎంత ఖర్చు చేస్తారు? ఆడ లేడీస్ కదా, కొంచెం ఎక్కువ. ఆడ లేడీస్ కాబట్టి ఇప్పటి వరకు అనిల్ గారికి 1500 రూపీస్ మైనస్ చేశాను. ఆడ లేడీస్ కాబట్టి ఆవిడకి మాత్రం 1500 రూపాయలు మాత్రమే మైనస్ చేశాను. సో శ్వేత 5500 నుంచి 1500 మైనస్ చేయగా మన దగ్గర ఉన్నాయి 4000 రూపీస్. 3వ రౌండ్ విన్నర్ కూడా మీరే. కంగ్రాచులేషన్స్ శ్వేత. థాంక్ యూ వెరీ మచ్. నా బాబా మనం కొత్త గిఫ్ట్ తీసుకుందాం రండి. మీరు ఎక్కువ ఖర్చు పెట్టినందుకు శుభ సందర్భంలో మీకు మా చంద్రముఖి మరో గిఫ్ట్ తీసుకురాబోతోంది. ఈసారి ఏం వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. మైక్రోవేవ్ వచ్చింది మీకోసం. కంగ్రాచులేషన్స్. ఆ ఫ్యాన్ నొక్కారు, కుక్కర్ నొక్కారు, ఇప్పుడేమో ఓవెను. బాగా నొక్కుద్ది శ్వేత. అసలు అడ్డే. కంగ్రాచులేషన్స్ శ్వేత. 3వ రౌండ్ విన్నర్ కూడా మీరే కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టి ట్విస్ట్ ఇస్తాను, మీరు లైన్ చేయండి.
ఇప్పుడు మూడోసారి టాస్ వేస్తాను. ఈసారి ఏం జరగబోద్దో నేను చెప్తాను, రండి. ఈసారి టాస్లో ట్విస్ట్ ఏంటంటే, టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఏ టాస్క్ చేయకుండా ఏమీ కష్టపడకుండా వాళ్ళ అకౌంట్లోంచి 1000 మైనస్ అవుతాయి. అండ్ ఆ 1000 టాస్ ఇచ్చిన వాళ్ళు ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. వేరే వాళ్ళ అకౌంట్లోకి ఆ 1000 రూపాయలు వేసేయచ్చు. శ్వేత గారు, అనిల్ గారికి ఏం ఇవ్వాలి, అనన్య గారికి ఏం ఇవ్వాలి? ఒకవేళ ఎవరు గెలిస్తే నాకు 1000 ఇవ్వను అంటే వాళ్ళకే సపోర్ట్. నన్ను నమ్మండి, మీకు ఎవరు ద్రోహం చేయరు. ఒకవేళ మేము చెప్పకపోయినా నువ్వు చెప్పాలి. అనిల్ నేనే నెంబర్ 1, తను డక్. కాన్సంట్రేట్. మీది నేనే నెంబర్ 1, మీది డక్. ఓకే, అనన్య కంగ్రాచులేషన్స్, నీ అకౌంట్ లో 1000 మైనస్ అవ్వబోతున్నాయి. సో ఆ 1000 ని అనిల్కి ఇస్తున్నావా, శ్వేతకి ఇస్తున్నావా? శ్వేత. పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు ఫీలింగ్ ఇచ్చావు, ఆవిడకి మాత్రం వేరేలా ఉంది. శ్వేత కంగ్రాచులేషన్స్. మీ దాంట్లో 1000 మైనస్ అవుద్ది, శ్వేత దాంట్లో 1000 యాడ్ అవుద్ది. భయం మన ఇద్దరం ఏమైనా కొత్తగా ఉంటే చెప్పండి. మన ఇద్దరం సేఫ్ భయ్యో. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అనన్య, మీ దగ్గర ఉన్న 5000 రూపీస్ లోంచి 1000 మైనస్ అండ్ యూ హ్యావ్ 4000 రూపీస్. అనిల్ గారు, మనం 5000లోనే ఉన్నామండి. కానీ శ్వేత గారు, మన దగ్గర 4000 ఉంటే ఆవిడ మొహంలో ఆనందం చూడండి, ఉట్టి పడుతుంది. 4000 కాస్త ఇప్పుడు 5000 రూపీస్. సో ఆర్ఎస్ బ్రదర్స్, నేనే నెంబర్ 1 లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. తిలానా తిలానా బనానా బనానా. సో అనన్య, आप कृपया इधर आइए. Ready, 1, 2, 3, go. Hey! జారకమ్మా అప్పుడే. మీకు అట్టిపల్లి అంటే ఇష్టమా? మీరు కాసేపు ఇక్కడ నోరు మూసుకుంటే ఇష్టం. చాలా రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు. నాకు అర్థం కాదు, స్టార్టింగ్ నుంచి ఇదే రెస్పెక్ట్. అక్కడ రండి కమాన్. దాన్ని రానివ్వండి, అది గోడ కూర్చుని వెనక్కి వస్తుంది. అట్టిపండి ఎక్కడుంది, ఎలా తెలుస్తుంది కళ్ళు తెరవకపోతే? I hate you. I seriously hate you. ఇప్పుడు వెయ్యండి. 4, 3, 2, 1. టైమ్ అవుట్. అయ్యో ఇంకో చాలా డీసెంట్ గా ఉన్నారండి వీళ్ళు. సో చాలా అద్భుతంగా ఆడారని. మొత్తం అక్కడికి 3 అట్టిపళ్ళు తీసుకెళ్ళగలిగావు కాబట్టి 3000 రూపీస్ మైనస్ చేసుకున్నావు. సూపర్ గా ఆడారు, వండర్ఫుల్. అనిల్ మాస్టరు, మన దగ్గర 5000 అంటే 5 అట్టిపళ్ళు. లగేజ్ తీసేసి మీరు వచ్చేయండి. గో. మొహం పెట్టండి లోపల. అంతే 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 అదే అదే. ఇదే మొహం కడుకుంటున్నారు. అయ్యో, ఇలా కూడా చేయొచ్చా? ఎలాగైనా చేయొచ్చు. రావట్లేదు. అట్టిపండి ఎదుగుపోయా. వాటర్ దొరకనట్టు మొహం కడుకుంటున్నాడు ఆయన.
He's rubbing with lips, huh? Anil. Wow. Yes. Hey. బాబోయ్ బాబోయ్ లోపలికి వెళ్ళిపోయి 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ వెరీ గుడ్. సో మొత్తానికి 3 అట్టిపళ్ళని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారు భయ్య. 2-3 తొక్కలు కూడా తీశారు. కాబట్టి 3000 రూపీస్ మైనస్ చేసుకున్నారు. మీ పరిస్థితి ఏం బాగాలేదు కాబట్టి కాసేపాక మాట్లాడతాను. 2000 ఉంటుందా? ఓకే ఓకే. మా ఆర్ఎస్ బ్రదర్స్ నేను నెంబర్ 1 లో ఇందాక ఇద్దరు ఆడారు. ఇప్పుడు ఒకళ్ళు ఆడతారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆడాక తెలుస్తుంది ఎవరు 0 దాకా వెళ్ళారు, అసలు ఎవరు తక్కువ డబ్బులు ఉంచుకున్నారు. సో శ్వేత గారు రెడీ 1 2 3 గో. యూనిట్ బాగా ఎక్స్పీరియన్స్ మొత్తం తిప్పేస్తా. వచ్చే జన్మలో నేను బనానా కింద పడతాను ప్రదీప్. నీకే అనిపిస్తుంది? నువ్వు రెండో బనానా. నేను రెండోదా భయ్యా? నువ్వు ఫస్ట్దా? ఇప్పుడు 2 కలిపి పడేసుకునేలా ఉంది. శ్వేత గారు యూ కెన్ డూ ఇట్ అండి. కమాన్ కమాన్ కమాన్. ఎస్ పర్లేదు. కళ్ళు తెరమ్మా. ఏంటది అదే వెళ్ళడం అమ్మా, నడిస్తేనే కౌంట్. కళ్ళు తెరు. ఎటు వెళ్తున్నావు నీకు కూడా తెలియట్లేదు. కళ్ళు తెరు. అయ్యయ్యో మళ్ళీ నోడతానే నోడతానే. ఇందా స్నానం చేశారు, ఇప్పుడు మొహం కడుక్కున్నారు. సో శ్వేత గారు మొత్తం 5000 రూపాయలు మీ దగ్గర ఉంటే అందులోంచి 4 అట్టుపండ్లు తెచ్చారు. ఒకటి కింద పడిపోయినా కూడా కింద కొంగుని మరి దాన్ని నోటితో తీశారు. చాలా అద్భుతంగా 4000 రూపీస్ మైనస్ చేసుకుని 1000 రూపీస్ ఉంచుకున్నారు. వండర్ఫుల్, సూపర్. ఇక్కడతో 4th రౌండ్ ఫినిష్ చేసుకున్నారు. సూపర్, వండర్ఫుల్. 4 రౌండ్లు పూర్తయిన తర్వాత అనన్య విత్ 1000 రూపీస్, అనిల్ గారు విత్ 2000 రూపీస్. ఎస్ మన దగ్గర ఇంకా 2000 ఉన్నాయి భయ్యా. సో శ్వేత విత్ 1000 రూపీస్. ఇద్దరి దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, ఇద్దరి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. సో మీ ఇద్దరిలో ఎవరు ఇవాళ ఎపిసోడ్ వినరో టాస్ చెప్తుందా? టాస్ తెలియజేస్తుంది. సో ఆ టాస్ లో ఎవరు గెలిస్తే వాళ్ళే ఎపిసోడ్ విన్నర్. రండి శ్వేత, నీకు డక్ కావాలా నేనే నెంబర్ 1 కావాలా? తను అడిగాను, తను ఏది తీసుకున్నా ఓకేనా? అనన్య నేనే నంబర్ 1. నీకేం కావాలి? నాకు మనశ్శాంతి కావాలి. అలాగే నేను ఇస్తా. థ్యాంక్ యూ. అది ఇచ్చే. ఓకే భయ్యా, దీంతో నాకేమాత్రం బీమ్ 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 బూమ్ బూమ్ షట్లకా. సో ఓపెన్ చేయక ముందు ఎవరు విన్నర్ అయినా ఓకే. అదే తన ఫీలింగ్ కూడా అదే అండి. వదిలేయండి. 1 2 3 and yes
హలో 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 ఓ థ్యాంక్ యూ శ్వేత. సో శ్వేత గారు వెరీ గుడ్ అండి, సూపర్ గా ఆడారు. టాస్ లో ఓడిపోయి మనం, పర్లేదు, నో ప్రాబ్లం. మీ ప్లేస్ వచ్చేయండి. అనన్య గారు మీరే ఇవాళ ఎపిసోడ్ విన్నర్. సో మీకు ఒక బరువాతి గిఫ్ట్ పట్టుకుని మా చంద్రముఖి రాబోతోంది. అనన్య కంగ్రాచులేషన్స్. మీరు ఉతికిన ఉతుకుడికి ఇప్పుడు మీరు ఇంటికి ఉతుక్కునేటట్టు మేము ఒకటి ఇస్తున్నాం, అదే వాషింగ్ మెషిన్. ఎస్, సో కంగ్రాచులేషన్స్ అనన్య, సూపర్, వండర్ఫుల్ గా ఆడారు, వండర్ఫుల్. ఇదే ఇవాళ మా ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1. మరో ఎపిసోడ్ లో మరో ముగ్గురుతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ మాట్లాడే సొప్పలక్ష్మి, ఇటు చూడే సొప్పలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. సూపరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఉప్పరించి ఉప్పు పీత బెబ్బయిందే. మనులేవన్నడిగానా, మాణిక్యాలడిగానా, నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా. మనులేవన్నడిగానా, మాణిక్యాలడిగానా, నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా. సూపలక్ష్మి, 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 మాట్లాడే సూపలక్ష్మి, ఇటు చూడే సూపలక్ష్మి, ప్రేమిస్తే